అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో శనగబేడల పాయసము, అదేనండి శనగపప్పు పాయసము. ఇలా ఈజీగా చేసేయండి. నైవేద్యంగా కానీ లేదా స్వీట్ తినాలనిపించిన ఏమైనా ఫెస్టివల్స్ కానీ ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను కుక్కర్ తీసుకొని 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను, 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. మీరు 1 కప్పు అయిన సగ్గుబియ్యం తీసుకోవచ్చు. తీసుకొని ఒక 2 సార్లు కడుక్కొని 5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. కుక్కర్ కొద్దిగా పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. చిన్న కుక్కర్ అయితే వాటర్ అంతా పొంగుతుందండి పైనకి. ఇప్పుడు మూత పెట్టేసి 5 విజిల్స్ ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా వాటరీగా ఉంటుంది కానీ ఇది చక్కగా పప్పు గిన్నె చక్కగా ఉడికిపోయింది. నేను తుంపి చూపిస్తున్నాను చూడండి. మీరు కావాలంటే ఇది కొద్దిగా స్మాష్ చేసుకున్నట్టయినా చేసుకోవచ్చు. మీకు ఇలా పప్పులుగా వద్దనుకుంటే నేను ఇలా పప్పులుగా ఉండేటట్టుగానే చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ దీన్ని పొయ్యి పైన పెట్టి ఉడికించుకుంటుండాలి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 కప్పుల బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం ఇది 2 కప్పులు కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఇంకెక్కువ కావాలి అంటే ఇంకొక 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వేయకండి, మరి స్వీట్గా అయిపోతుంది. ఇప్పుడు బెల్లం వేసి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం కరిగిపోయింది. ఇంకా కొద్దిగా వాటరీగా అయింది, నీళ్ళలాగా అయింది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు ఒక 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఉడికించుకుంటుండాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటుండాలి. అంతవరకు పక్కన ఇంకొక పెనం పెట్టుకొని ఒక 2 టీ స్పూను గీ వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కొద్దిగా కాజు బాదం వేసుకొని ముందుగా ఇవి వేసుకొని వేయించుకోవాలి. మీరు దీంట్లో కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే ఇంకా రుచి చాలా బాగుంటుంది. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదండి, అందుకే వేయట్లేదు. ఇవి కాజు బాదం కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి. ఇవి మంచికి ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి, మాడిపోనియకూడదు. ఇలా వేగిన తర్వాత మనం ఈ పాయసం ఉడుకుతుంది కదా, దీంట్లో వేసుకోవాలండి. అది మనము ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ ఇందులో వేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా చల్లారితే ఇంకా కొద్దిగా చిక్కబడుతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ వేసుకోవాలండి. వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మీకు ఇంకా పల్చగా అంటే పల్చగా ఉంచుకోవచ్చు. కన్సిస్టెన్సీ మీ ఇష్టాన్ని బట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు కింద దింపిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాతనే 1 కప్పు కాచి చల్లార్చిన చిక్కటి పాలు వేసుకోవాలండి. ఇలా వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ కూడా ఇలాగే ఉంటుంది. పాలు విరిగిపోవు. వేడిగా ఉన్నప్పుడు పాలు వేయటం వల్ల పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. చూడండి, ఇలా వేసుకొని అంత చక్కగా మిక్స్ చేసుకొని తీసి సర్వ్ చేసేసుకోవటమే. వేడిగా అయినా కానీ చల్లగా అయినా కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఏ ఫెస్టివల్స్కైనా స్వీట్ తినాలనిపించినా నైవేద్యంగా కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.